ఈరోజు నేను దొండకాయ వెల్లుల్లి కారం చేయబోతున్నానండి. ఫ్రెండ్స్, ముందుగా మనము దొండకాయల్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. 1/2 కేజీ దొండకాయలు ఇవి సన్నగా తరిగి పెట్టాను. తర్వాత కారం కోసం వచ్చేసి మనము మన టేస్ట్కి తగినంత కారము, ధనియాలు కొన్ని, జీలకర్ర కొంచెం, వెల్లుల్లి ఒక 2 పాయలు తీసుకున్నాను. జలుబు దగ్గు ఇలాగ ఉన్నప్పుడు మనము ఈ విధంగా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది, హాయిగా ఉంటుంది గొంతుకు కూడా. ట్రై చేయండి మీరు. ముందుగా వీటిని ఆయిల్లో చక్కగా వేయించుకోవాలి. దొండకాయల్ని దూరగా వేయించుకొని తర్వాత కారం కొట్టుకొని వేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ కారము మిక్సీ పట్టాను, కచ్చా పచ్చిగా పట్టాను. ఇలాగే పట్టుకోండి మీరు కూడా, బాగుంటుంది, మరీ మెత్తగా కాకుండా. ఆయిల్ హీట్ అయిందండి, ఇప్పుడు దొండకాయలు వేసేద్దాం. ఇవి బాగా నూనెలో వేగాలి. కొంచెం పసుపు వేసి వేగిన తర్వాత లాస్ట్లో కారంని యాడ్ చేసుకుందాం, వెల్లుల్లి కారం. దొండకాయలు బాగా వేగుతున్నాయి. సన్నగా కట్ చేశాను కాబట్టి తొందరగానే వేగిపోతాయి మనకి. పసుపు కూడా యాడ్ చేశాను. ఓ పక్కేమో రైస్ పెట్టానండి. మామిడికాయ పచ్చడి. ఎండాకాలం వస్తుంది కదా ఫ్రెండ్స్, పచ్చళ్ళు అంటే అందరూ ఇష్టంగా తింటారు. మామిడికాయ పచ్చడి ఇది టమాటో పచ్చడి. ఫ్రెండ్స్, వేగాయి. ఇప్పుడు కరివేపాకు వేస్తాను. చాలామంది ముందే వేసేస్తూ ఉంటారు కరివేపాకు. ఇలా వేసి చూడండి, చాలా బాగుంటుంది. బాగా వేగాయండి. ఇప్పుడు వెల్లుల్లి కారంని యాడ్ చేద్దాం. కారం యాడ్ చేసుకుంటున్నాను. చిన్న మంట మీద బాగా మగ్గనివ్వాలి మొత్తం. చూసారా ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా రెడీ అయిందో దొండకాయ వెల్లుల్లి కారము. చాలా చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఈ విధంగా నేను చెప్పినట్లుగా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేశారంటే తెలుస్తుంది. ఇప్పుడైతే డిష్ అవుట్ చేసుకుందాం. చూసారా, ఎంతో టేస్టీగా, యమ్మీగా ఉండే దొండకాయ వెల్లుల్లి కారం అద్భుతంగా రెడీ అయిందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడైతే మా హస్బెండ్ టేస్ట్ చూసి చెప్తారండి. రైస్ అయితే ఇంకా ఉడకలేదు, ఉడుకుతుంది. ఉట్టిదే కొంచెం నోట్లో వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. ఏమండి రవి గారండి, దొండకాయ వెల్లుల్లి కారం చేశాను. రైస్ అయితే ఇంకా ఉడకలేదులే, ఉడికాక అన్నం పెడతాను. ఇప్పుడైతే ఉట్టి కూర వేపుడు కొంచెం నోట్లో వేసుకొని ఎలా ఉందో చెప్పాలి. టేస్ట్ చూడండి. సూపర్గా ఉంది. టేస్ట్ బాగుందా? చాలా బాగుంది, చాలా స్పైసీగా, చాలా బాగుంది. వెల్లుల్లి ఘాట్ అంతా తెలుస్తుందా? ఆ ఘాట్ అనేది తగులుతున్నప్పుడు చాలా బాగుంది. చాలా బాగా చేసావు ఐటమ్. ఎక్కువ తినమాకండి. ఆ నోట్లో పెట్టింది మళ్ళీ అందులోనే పెడుతున్నారు. తీయండి స్పూను, సూపర్గా ఉంది. పక్కన పెట్టండి.